ప్రభుత్వ వ్యతిరేకత అనేటటువంటిది సహజ సిద్ధం. కానీ ఈ ప్రభుత్వ వ్యతిరేకతని అధిగమించి అధికారంలోకి వస్తూ ఉన్నది మమతా బెనర్జీ. గతంలో నవీన్ పట్నాయక్ అట్లా వస్తుండేవాళ్ళు, అట్లాగే త్రిపుర ముఖ్యమంత్రి అట్లా వస్తుండేవాళ్ళు, తర్వాత గుజరాత్లో అట్లా వస్తుండేవాళ్ళు. అయితే టోటల్గా దేశంలో అత్యధిక రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకత తక్కువ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక గతంలో అది అధికారంలో ఉండి నష్టపోయింది కర్ణాటక. అది లోకల్గా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత ఘర్షణలు లేదా యడ్యూరప్పని పక్కన పెట్టినటువంటి అంశం ఇదని. కానీ మధ్యప్రదేశ్ గెలిచింది, మళ్ళీ ఛత్తీస్గఢ్ గెలిచింది. అంటే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ చోటు మొన్నసారి ఓడొచ్చింది, కానీ అంతకుముందు 15 ఏళ్ల పాటు ఉన్నటువంటి మధ్యప్రదేశ్ విజయం ఒకటి, హర్యానా మూడోసారి విజయం, మహారాష్ట్ర మూడోసారి విజయం. ఒక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత తక్కువ ఉంటుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేటికి చంద్రబాబు తర్వాత జగన్ తర్వాత మళ్ళీ బాబు, ఇట్లా ప్రభుత్వ వ్యతిరేకత కాన్సెప్ట్ అయితే ప్రభుత్వ అనుకూలత ప్రభుత్వాలు అన్నటువంటిది ఎక్కువగా భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంటుంది. ఇందులో ఒక్క పుదుచ్చేరి, మణిపూర్ తప్ప మిగతా చోట్లంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకతని అధిగమించగలిగింది అది.